గుంటూరుకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలార్ రోషయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఒక దాడి జరిగింది నిన్న గుంటూరులో, జనప్రవాహం చూసాము, విజయవాడలో అంతకు మించి వచ్చినటువంటి జనాన్ని చూసాము. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని మీరు ఎలా చూస్తారు? ఓకే సరే వాళ్ళ టీడీపీ మీద నిజంగా ఈ రోజు దాడి చేయటం అసలు ఎంత దారుణమైన విషయం అంటే ఏంటిది, అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం, అసలు ఏ సమాజంలో ఉన్నాం అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత దారుణానికి దిగబడ్డారంటే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా దాడి చేయటం, ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ దీనికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ మిత్రపక్షాలు కానీ, ఏదైనా సరే దీనికి సమాధానం చెప్పండి, లేదా మీరు బయటకు వచ్చి ఖండించాలి. లేకపోతే ఇది మీరు చేసినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో. ఏదైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న దీని మీద నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ దీనికి బాధ్యత వహించాలి, లేదా బయటకు వచ్చి మాట్లాడాలి. మేము చేయలేదు, లేదా ఇది ఎవరిదో మేము కూడా ఖండిస్తున్నాం చెప్పాలి. ఇది ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఇలాంటిది ఇంత దారుణమైన విషయం ఇవాళ ప్రజలు ఎవరు కూడా హర్షించరు. వాళ్ళని తప్పకుండా త్వరలో పట్టుకుంటాం, వాళ్ళ మీద తగిన శిక్ష కూడా వేస్తాం.